భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీ ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది. ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు. బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే భగవద్గీతలో ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు. నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని. ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే, సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా.